వాస్తులో ఈశాన్య దిశకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ దిశను కుబేరుడి స్థానంగా భావిస్తారు. కుబేరుడు ధన సంపదల అధిపతి. ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈశాన్యంలో పూజ గది ఏర్పాటు చేయడం ఉత్తమం. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఈ దిశలో బరువైన వస్తువులు పెట్టద్దు. బరువైన వస్తువులు పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కుబేర యంత్రం ప్రతిష్ఠించడం వల్ల ధనలాభం కలుగుతుంది. కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉత్తర దిశలో ప్రతిష్ఠించండి. అభివృద్ధి చెందుతారు. కుబేరుడు ధన సంపదల అధిపతి. ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో చూద్దాం. ఈశాన్యంలో మెట్లుండకూడదు. చెప్పులు చెత్తను ఈశాన్యంలో ఉంచకూడదు. బాత్రూమ్ కూడా ఆ ప్రాంతంలో నిర్మించకూడదు. డబ్బునెప్పుడు ఉత్తరం వైపే పెట్టాలి. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. సువాసన భరితంగా వచ్చేలాగా చూసుకోండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి. ఈ నియమాలు పాటిస్తే ధన సంపదలు వృద్ధి చెందుతాయి. మన కష్టానికి ప్రయత్నం కూడా కాస్త జోడిస్తే మంచి ఫలితాలు పొందుతారు.